రంగారెడ్డి జిల్లాను సగం ఎంఐఎంకు అప్పజెప్పాలనే ప్రయత్నం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లాను ముక్కలు చేసి ఆగం చేయొద్దని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను చార్మినార్లో కలిపేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. మెజార్టీగా హిందూ ప్రజలున్న గ్రామాలను చార్మినార్లో కలపడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ప్రజాభిప్రాయం తర్వాత నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆదిబట్లను, తుక్కుగూడను, రాజేంద్ర, శంషాబాద్, బండ్లగూడ ఈ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ జోన్స్ అన్ని తీసుకొని మున్సిపల్ కార్పొరేషన్లను తీసుకొని చార్మినార్ జోన్లో కలిపి దాన్ని ఒక జిహెచ్ఎంసీ చేస్తారంట. మీరు చూడండి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏమంటున్నారు. ట్యాక్స్లు పన్నులు కట్టేదంతా మేము. అక్కడ ఏమైనా పన్నులు కడతారా? పన్నులు ఇడిచిపెట్టండి. కరెంటు బిల్లు ఎవరైనా కడతారా? నీళ్ళ బిల్లు ఎవరైనా కడతారా? ఎవరు కట్టరు. కట్టేటోళ్ళందరూ మేము. కానీ ఖర్చు పెట్టేదంటే అక్కడ అవుతుంది. రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సగము ఎంఐఎం చేతిలో అప్పచెప్తారంట. ఎట్లా? ఎవడన్నా మీరు చూసిండ్రు వీడియోలు కూడా మీరే కొంతమంది పెట్టిండ్రు. అక్కడ కరెంటు బిల్లు వసూలు చేస్తారు. సాయుధ రైతాంగ పోరాటం వల్లే తెలంగాణకు విముక్తి కలిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో సిపిఐ 100ఏళ్ల సంబరాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 100 ఏళ్లు పూర్తి చేసుకుని గర్వంగా సభ నిర్వహించుకుంటున్నామని, శక్తులకు వ్యతిరేకంగా నిలబడ్డామని ఎర్రజెండా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కమ్యూనిస్టుల పోరాటంతోనే హైదరాబాద్ స్వేచ్ఛా వాయువులు పీల్చిందని, అగ్రికల్చర్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు భూమి పంచిపెట్టిన చరిత్ర కాంగ్రెస్ దని రేవంత్ తెలిపారు. ఆనాడు జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, చెన్నంలేని రాజేశ్వరరావు గారు కావచ్చు, అలా చెప్పుకుంటూ వెళ్తే ఆ తర్వాత చంద్ర రాజేశ్వరరావు గారుతో పాటు ఆనాడు ఈ ప్రాంతానికి సంబంధించి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున పోరాటం చేసిన నల్లమల గిరిప్రసాద్ గారు, అదే విధంగా శేషగిరిరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ రోజు ఈ వేదిక మీద పువ్వాడ నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. ఆనాడు సిపిఐ ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు. మిత్రులారా, ఇవాళ ఒకే ఒక్క మాట నేను ఈ వేదిక మీద నుంచి మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఆనాడు బ్రిటిష్ వాళ్ళతో ఎంత ప్రమాదం ఉండేనో ఈనాడు ఉన్న బీజేపీ అంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ కాదు, ఇది బ్రిటిష్ జనతా పార్టీ. బ్రిటిషర్స్ విభజించు, పాలించు, పేదవాళ్ళను అనగదొక్కు అన్న ఆలోచన బ్రిటిషర్స్ నుంచి ఇచ్చిన ఆలోచనతోటే ఈనాడు మనల్ని అణిచివేయాలని చూస్తుంది. ఇవాళ పేదల కోసం, రైతు కూలీల కోసం, భూమి లేని నిరుపేదల కోసం యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీ కలిసి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే ఈనాడు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని. వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం సొంత తమ్ముడిని అన్న హత్య చేశాడు. అన్నాతమ్ముల మధ్య తరచూ ఇంటి స్థలం విషయంపై గొడవలు ఉండేవి. ఈ క్రమంలో ఆస్తి విషయంపై మాట్లాడాలి అంటూ అన్న మోసిన్ తమ్ముడు రెహమాన్ని పిలిపించి ఇంటి స్థలంపై ఇద్దరు మాట్లాడుతూ ఘర్షణకు దిగారు. మోహిన్ కోపంతో తన బామ్మర్ది సహాయంతో రెహమాన్ పై కత్తితో దాడి చేసి రెహమాన్ తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్సీ యాదయ్య మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మాకు డైలెంట్ రికార్డు రావడం జరిగింది. ఇక్కడ ఒక మర్డర్ జరిగిందని, ఈ మాణిక్నగర్ తాండూరులో మర్డర్ జరిగిందని వెంటనే మేము మా టీంతో సహా అందరం ఇక్కడ చూసేసరికి ఇక్కడ రెహమాన్ అనే అబ్బాయి ఏజ్ 27-24 ఇయర్స్, అతను తీవ్రమైన రక్తగాయాలతో పడి ఇక్కడ చనిపోవడం జరిగింది. సో వెంటనే మేము ఇక్కడ వచ్చి విచారిస్తే వీళ్ళ బ్రదరగు మోసిన్ అండ్ వాళ్ళ బామ్మర్ది గౌస్ ఇద్దరు కలిసి ఒక హౌస్ ప్రాపర్టీ గురించి ఆ ఇష్యూ గురించి మధ్యాహ్నం కూడా అరౌండ్ 12 o'clock ఆ టైంలో కూడా చిన్న పంచాయతీ జరిగింది. ఆ తర్వాత అక్కడ సెటిల్ కాలేదు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆ విషయంలో కొట్లాడుకొని అతనితో పదైన ఆదాయం కొట్టి అతని మెడ పైన, ఛాతి పైన, తర్వాత నడుము పైన కొట్టి చంపి
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ముఖ్యమంత్రి వస్తే మా చెప్పులు కూడా వేసుకపోతాడేమని భయపడుతున్నారని నువ్వే చెప్పుకున్నావు. ఏదో గొప్ప చేసినట్టు వాళ్ళకు ఒక డిఏ ఇస్తున్నా, ఇచ్చిన గాదానికి 36 నెలలు పెట్టి, ఏదో మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, అర్బన్లో ఉంటారు కదా వీళ్ళు, ఆడ ముడి మీద అంటారు అనే భయానికి వాళ్ళని చెక్కులు పెడదామని తెలియదు. ఆగంతమా ఎక్కున్నారా? పాపం మన రిటైర్ అయిన ఉద్యోగ మిత్రులు పాపం వాళ్ళ బాధ వర్ణాతీతంగా ఉంది. గాలకి ఇస్తానికి పైసలు లేవు, కానీ మీరు దోసుకోవడానికి 100,000 కోట్లు ఈ రకంగా మీ పంచాయతీలే బయట పెడుతున్నాయి మీ దొంగతనాలన్నీ. మేము చేసిన ఆరోపణలు కాదు, ఇందులో ఒక్కటి కూడా. అన్నీ స్వయంగా మీ మంత్రులు మాట్లాడినాయి, మీడియాలో రిపోర్ట్ అయినాయి. ఇలా ఏ ఒక్కటి మాది సొంత కవిత్వాలు కావు. మేమేదో ఆధారం లేకుండా ఆరోపణలు చేసేవి కావు. ఇందులో ప్రతిదీ కూడా నేను మాట్లాడిన ప్రతి అక్షరం మీ మంత్రుల నోట్ల నుంచి వచ్చినాయి. ప్రతిదీ కూడా. ఆఖరికి ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఆఫీస్ నుండే రెవెన్యూ అవినీతి జరుగుతుంది, మొత్తం భూముల కబ్జాలు జరుగుతున్నాయి అని ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు, మీ పార్టీ ఎమ్మెల్యే. ఇంకో ఎమ్మెల్యే ఏమీ లేదు ఈ ప్రభుత్వంలో, మొత్తం మంత్రులు దోసుకోవడం, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు దోసుకోవడం తప్ప మాకు ఏం పని లేదు, సావులకు పెళ్ళిలో పోవడం తప్ప అని ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడాడు. ఇంకో ఎమ్మెల్యే ఏకంగా మా ముఖ్యమంత్రిని అడిగితే రూపాయి ఇస్తలేడు, వరల్డ్ బ్యాంక్ నుంచి మీరన్నా 100 కోట్లు ఇరే అని పాపం ఉత్తరమే రాసిండు. ఇంత గొప్పగా నడుస్తుంది నీ ప్రభుత్వం, సిగ్గు అనిపిస్తలేదా ముఖ్యమంత్రికి? ఇంకా ఏందో మాట్లాడుతున్నావు పై సిగ్గు లేకుండా ఖమ్మంలో. ఆ కథ కూడా చెప్తా ఇలా నీ మాట్లాడి నీ భాగవతం. ఏం జరిగింది ఇవాళ? ఒక మీడియాలోనేమో మంత్రులు అధికారుల మీద, ఐఎస్ అధికారుల మీద కథనాలు వస్తాయి, దానికి ఆదని చాలా గొప్ప నీతులు వల్లిస్తూ, ఇంకో ఛానల్లో ఒక ఆయన బాధపడుతూ, పాపం ఆయన ప్రోధి చేసి పెట్టిన విలువలన్నింటినీ ఎవరో తుంగలో తొక్కుతున్నట్టు ఏడుస్తూ రాత రాస్తాడు. ఆ కథనానికి విరుద్ధంగా దాని మీద ఇలా బట్టి విక్రమార్క మాట్లాడిండు. మాట్లాడుతూ ఏమంటాడు? నేను రద్దు చేయమని కోరడమే కాదు, ఆర్డర్ ఇచ్చిన, ఆ టెండర్ను రద్దు చేయమని ఆర్డర్ ఇచ్చిన. ఆయన మాట్లాడిన గంటకి ముఖ్యమంత్రి మాట్లాడి, అసలు మా ప్రభుత్వం చాలా పారదర్శకంగా నడుస్తుంది, నీ పారదర్శకంగా నడిచే ప్రభుత్వం అయితే టెండర్లు రద్దు చేయమని ఎందుకు చెప్తాడు ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం? ఇంట్లోనే కనబడుతుంది నీ చక్కదనము, నీ డొల్లతనము, నీ దొంగతనము. శాఖ మంత్రి మధ్యాహ్నం రద్దు చేయమని చెప్పినా అని చెప్తాడు, ముఖ్యమంత్రి ఏమీ లేదు అంత పారదర్శకంగానే నడుస్తుంది నా పాలనని మాట్లాడతాడు. నీ పాలనే నిజమైతే ఎందుకు రద్దు చేయమన్నాడు ఆయన? చలో చేస్తావా? ఆ మంత్రిని బర్తరఫ్ చేస్తావా? ఇంత మంచిగా జరుగుతున్న పాలనలో నువ్వు రద్దు చేసి ఎందుకు చెడ్డ పేరు తెస్తావు, నాకు మచ్చ ఎందుకు తెస్తామని? ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ఏమన్నా ఒక్క నిమిషం ప్రజల కొరకు ఆలోచించిన సందర్భం ఉందా ముఖ్యమంత్రి, మంత్రులు? ఎక్కడైనా ఒక ఇచ్చిన హామీ గురించి ఆత్మవిమర్శ చేసుకునే సందర్భం ఉందా? ఒకటి దొంగలు కలుసుకొని ఊర్లు పంచుకున్న పద్ధతి కనబడుతుంది. ఇక్కడ ఊర్లు కాదు, దొంగలు కలుసుకొని మూటలు పంచుకుంటున్నారు. ఇది కనబడుతుంది మనకు. కలుసుకునే కాడ పంచాయతీలు, ఇంట్లోనే మీ చీకటి దొంగలు కూడా బయట పెట్టుకుంటున్నారు. మీకు మద్దతున్న చీకటి దొంగలు కూడా బయట పెట్టుకుంటున్నారు. నేను అప్పుడే చెప్పినట్టుగా మీరు పెంచి పోషించిన స్లాటర్ హౌజ్లే
ఇవాళ మీ పాలిట శాపాలు అవుతున్నాయి, దళారీలు అవుతున్నాయి. మీరు పెంచి పోషిస్తున్న స్లాటర్ హౌస్లు. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు, నేను చేసిన ఆరోపణలు, నేను చూపించిన నిజాలు, ఇవి గత 6 నెలలుగా తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలందరి దృష్టిలో ఉన్నాయి. మొత్తం కూడా ప్రతి మంత్రి భాగవతం ప్రజలు చర్చ చేసుకుంటున్నారు. జిల్లా స్థాయిలో వాళ్ళు ఉన్నారు, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మీ అన్ని భాగవతాలు. మీరు ఎంత నీచానికి దిగజారుతున్నారో, పరిపాలన వదిలేసి, ప్రజల సంక్షేమం వదిలేసి, రాష్ట్ర అభివృద్ధిని వదిలేసి మీరు చేస్తున్న దుర్మార్గ పనులు ఎటువంటియో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఒక ఆయనకి ఇంకొక ఆయన కితాబ్ ఇస్తాడు. నిజమే, ఇవాళ ఈ 2 కథనాలను చూస్తే ఏమర్థమవుతుంది తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ? 2 కథనాలు కూడా ముఖ్యమంత్రి మొన్న 1వ తారీఖు నాడు పోయి ఎవరి కాళ్ళు ముక్కొచ్చిండో అక్కడనే వచ్చినాయి. తెలంగాణ ముఖ్యమంత్రి పరువు తీసి, ఆ పదవి యొక్క పరువు తీసి దిగజారే కేవలం నీ దొంగతనాలన్నిటిని దాచిపెడతారు రాయకుండా అని చెప్పి నీ బాస్ ఆర్డర్ల మేరకు పోయి ఎవరి కాళ్ళు మొక్కి ఎవరిని సంతృప్తి పరిచి వచ్చినావో ఆ రెండిట్లనే వచ్చినాయి అని అంటే ఈ మంత్రులు ఎవరో అర్థం చేసుకోవాలి. ఉన్నాయి మంత్రులు, పైకి ఏం మాట్లాడినా పక్కన చెప్తున్నారు ఇదంతా ముఖ్యమైన ఆఫీస్ నుంచి వచ్చింది మాకెరికే, ఇదంతా ముఖ్యమైన ఆఫీస్ కుట్రే మాకెరికే అని మాట్లాడుతున్నారు.